హాయ్ హలో, ఈ వీడియోలో క్యాంపస్ ఫ్రెండ్స్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి డిస్కస్ చేద్దాం. మీరు ఒక్కసారి యూనివర్సిటీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు సీట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత అస్సలు క్యాంపస్ ఫ్రెండ్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. మీరు క్యాంపస్ ఫ్రెండ్స్ ఇండియా పోర్టల్లోకి వెళ్ళి సైన్ ఇన్ చేసుకొని ఐడి అకౌంట్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీకు ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు పోర్టల్లో. ఆ అకౌంట్ నుంచి మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తారు. మీ డాక్యుమెంటేషన్ ఎలాగ ఉండాలి అంటే, మీ డాక్యుమెంటేషన్ ఎంత పాయింట్ టు పాయింట్ ఉంటే మీ టైం లైన్ అంత ఫాస్ట్గా వస్తుంది. మీకు మీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ అంత ఎక్కువ ఉంటుంది. మీ స్కూల్ సర్టిఫికేట్స్ దగ్గర నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ వరకు, ఇంకా మీకు ఏమైనా ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ ఉన్నాయా, లేదా మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయా, అన్నీ అప్లోడ్ చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెజ్యూమ్లో ఏదైనా కోర్స్ వరకు పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లోనో లేదా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు ఒక కోర్స్ నేర్చుకున్నారు అంటే, ఆ కోర్స్ మీ రెజ్యూమ్లో మెన్షన్ అయ్యి ఉంది అంటే దానికి సపరేట్ సెల్ఫ్ అసిస్టేషన్ పెట్టుకోండి. ఎలాగంటే దాని జస్టిఫికేషన్ ఒక లెటర్ రాసి దానికి సిగ్నేచర్ చేసి, నేను ఈ కోర్స్ చేశాను అందుకే నేను రెజ్యూమ్లో మెన్షన్ చేసుకున్నాను అని చెప్పి దానికి ఒక లెటర్ పెట్టండి, అసిస్టేషన్ పెట్టండి ప్రతిదానికి. మనం పిన్ టు పిన్ ఎంత ఫాస్ట్గా ఉంటే మన ప్రాసెస్ అంత ఫాస్ట్గా అవుద్ది. ఈ వీడియోలో నేను కొంతమంది స్టూడెంట్స్తో క్యాంపస్ ఫ్రెండ్స్ ప్రాసెస్ అయిపోయిన వాళ్ళని, అయిపోయి వీసా వచ్చిన వాళ్ళని, వాళ్ళతో డైరెక్ట్గా కాల్తో మాట్లాడి వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, వాళ్ళ ప్రాసెస్ ఎన్ని డేస్ టైం పట్టిందా అని చెప్పి నేను మాట్లాడి మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చే రికార్డింగ్స్లోనే, నెక్స్ట్ వచ్చే కాల్ రికార్డింగ్స్లోనే మీరు వినొచ్చు అసలు వేరే స్టూడెంట్స్కి ఎన్ని డేస్ పట్టింది, నాకు ఎలా జరిగింది ఏంటి అసలు ఆ ఇంటర్వ్యూ అనేది నేను లాస్ట్లో మీకు చెప్తాను. Hi bro. Hi bro. How are you? Yeah, good. How are you? I'm fine. Something I need to talk regarding about your campus friends process because I am recording a video for my YouTube channel. Yeah, please go ahead, bro. Yeah. What is the process like? How many days it took for you, and what are the questions did they ask for you in the campus friends? Okay, so first coming to the questions and all, it was generic, bro. I mean, like they asked me majorly about my personal background and my studies, and also to be precise, they asked me to tell me about yourself and why you want to study in France and why you only choose this particular course and how is this course related to your past work experience and past studies. Furthermore, they asked me what are your long-term career goals and why did you only choose this particular university, why not other universities. So these were the major questions they asked me, something like this. Okay, like how long it took entire process for you? So the process typically took me around 19 days. I mean, like, so the thing was it has to be completed within 15 days only, but what I have done is one mistake. So I've uploaded a document, I've uploaded wrong document, so that's the reason it took me a delay extra 4 days there. So typically it should be done in 15 days something, not more than that, kind of like that. Okay bro, thank you for your help. Yeah, sure bro, anytime. Welcome. Bye Bro, take care. Yeah. Hi bro. Hi bro. Hello. Fine bro, how are you? ఫైన్ బ్రో. ఏం లేదు, ఇది వీడియో రికార్డ్ చేసుకుంటున్నా. ఇది క్యాంపస్ ఫ్రెండ్స్ ప్రాసెస్ అయిపోయింది కదా? అవును బ్రో, అవును అయిపోయింది. అది ఇంటర్వ్యూస్ ఏం అడిగారు, ఎలా అయింది ఏంటి అని. ఓకే, అయితే నార్మల్ గా క్యాంపస్ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ 2 weeks బ్యాక్ అయిపోయింది. నార్మల్ అందరిని అడిగే బేసిక్ క్వశ్చన్స్ నన్ను కూడా అడిగారు. నార్మల్ గా ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, తర్వాత వై ఫ్రాన్స్, వై యూనివర్సిటీ, కోర్స్ మోడల్స్, అకామిడేషన్, ఫినాన్సెస్ గురించి అడిగారు. నాది కొంచెం డిఫరెంట్ కేసు. ఎందుకు అంటే నార్మల్ గా నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్, నాది బ్యాచులర్ సివిల్ ఇంజనీరింగ్ లో అయిపోయింది 2020లో. ఆ తర్వాత ఒక 4.5 years ఒక మేనేజ్మెంట్ కంపెనీలో వర్క్ చేసిన, సివిల్ మేనేజ్మెంట్ ఫర్మ్ కంపెనీలో. తను నార్మల్ గా రేజ్ చేసిన 2 questions ఏంటంటే, నార్మల్ గా నువ్వు సివిల్ లో చదివావు కదా, నువ్వు ఎందుకు మేనేజ్మెంట్ రిలేటెడ్ వెళ్తున్నావు ఒకటి, మళ్ళీ ఇంకోటి 1 year కోర్స్ ఏం చూస్ చేసుకున్నావు, ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్స్ కదా. నార్మల్ గా ఎంఏ చేసిన వాళ్ళకే కొంచెం కష్టం, కాబట్టి నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ సివిల్ పెట్టుకొని నువ్వు మరి ఫాస్ట్ ట్రాక్ కోర్స్ నువ్వు మేనేజ్ చేయగలుగుతావా అని అడిగింది. ఓకే. నార్మల్ గా నేను తనకి ఏమని చెప్పినంటే, ఆల్రెడీ హ్యావ్ 4.5 years of experience, so it will help for me to understand the course అని చెప్పిన. ఓకే. నార్మల్ గా నన్ను స్ట్రెస్ చేసిన క్వశ్చన్లు ఇవే. అంటే నార్మల్ ఎందుకు ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఒకటి, తర్వాత కోర్స్ ఒకటి కదా, ఎందుకు చేంజ్ అవుతాం అంటే, ఎక్స్పీరియన్స్ నాకు హెల్ప్ఫుల్ అయింది నా కోర్స్ అండర్స్టాండ్ కావడానికి తనకి చెప్పేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఒక 2 weeks లో వచ్చేసింది. అంటే నార్మల్ గా కొంచెం వీకెండ్స్ అయినా, మళ్ళీ ఇంకోటి పబ్లిక్ హాలిడేస్ కూడా ఉన్నాయి మధ్యలో. ఓకే. వాటి వల్ల ఒక 2 weeks లో వచ్చేసింది బ్రో క్యాంపస్ ఫ్రెండ్స్. ఓకే, అంటే టోటల్ ఆల్మోస్ట్ ఒక 13-14 days లో అయిపోయింది ప్రాసెస్ అంతా.
అంతే బ్రో. ఓకే బ్రో, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ విఎఫ్ఎస్, హోపింగ్ ఫర్ ద బెస్ట్ రిజల్ట్. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, బాయ్ బ్రో. బాయ్. హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా బ్రో. అదే ఏం లేదు, వీడియో షూట్ చేస్తుండే అనమాట. నీది క్యాంపస్ ఫ్రెండ్స్ ప్రాసెస్ అయిపోయింది కదా, అయింది. సో ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడిగారు ఏంటి అని తెలుసుకుందామని. ఓకే బ్రో, చెప్తా. అది లైన్ వైజ్ గా చెప్పే బ్రో, అంటే ఏ క్వశ్చన్స్ అడిగారు ఆర్డర్ వైజ్ లో సరిపోతుంది. ఓకే, నాది ఎపిటా కంప్యూటర్ సైన్స్ ఎంఎస్. ఫస్ట్ ఏంటంటే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనింది మ్యామ్. నెక్స్ట్ క్వశ్చన్ అపార్ట్ ఫ్రమ్ ఎపిటా వాట్ కాలేజెస్ అప్లైడ్ అని అండి. తర్వాత వై యూ చూజ్ ఎపిటా అని క్వశ్చన్ అడిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ కరికులం గురించి చెప్పు అనింది, ఎపిటాలో మీ కోర్స్ గురించి. సో అంతా ఈ 4 క్వశ్చన్స్ ఒక 6 minutes అయింది ఇంటర్వ్యూ అంతే. ఓకే టోటల్ 6 minutes ఇంటర్వ్యూ అయింది అంతే. ఓకే, మొత్తం ఫార్మల్ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేసేటట్లాగా. అంతే, స్టాండర్డ్ క్వశ్చన్స్. ఓకే ఎన్ని డేస్ పట్టింది బ్రో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి? కాలేజ్ అప్లై చేసినప్పటి నుంచి ఎన్ఓసి రావడానికి నాకు 1.5 months పట్టింది బ్రో. ఓకే, 1.5 months పట్టిందా? దేని వల్ల లేట్ అయింది? అది క్యాంపస్ లాంచ్ కి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు నాది కొంచెం డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ సరిపోలేదు. అడిషనల్ డాక్యుమెంట్స్ వాళ్ళు మెయిల్ పెట్టమని. ఓకే దానివల్ల లేట్ అయింది, కొంచెం డిలే అయింది. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. లైక్ కాల్ చేయగానే లిఫ్ట్ చేసినందుకు. పర్లేదు బ్రో. విన్నారు కదా, స్టూడెంట్స్కి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క టైం లైన్ పట్టింది. వాళ్ళ డాక్యుమెంటేషన్ బట్టే వాళ్ళకి ప్రాసెస్ స్పీడ్గా కంప్లీట్ అయిందా డిలే అయిందా అని చెప్పి మీరే విన్నారు, మీరే చూశారు కూడా. ఇప్పుడు నాకు ఎలా జరిగింది, నా ప్రాసెస్ కంప్లీట్గా 16 daysలో అయిపోయింది. నేను సబ్మిట్ చేశాను, వ్యాలిడేషన్ 1 week పట్టింది, పేమెంట్ చేయమని నాకు మెయిల్ వచ్చింది, పేమెంట్ చేసిన 12 hours నాకు ఇంటర్వ్యూ డేట్ వచ్చింది, ఇంటర్వ్యూ అయిపోయినా 6 daysకే నాకు ఎన్ఓసి వచ్చేసింది. ఏమీ ఉండవు, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. అసలు ఫ్రాన్స్ ఎందుకు, మీరు ఏ కోర్స్ ఎంచుకున్నారు, ఏ సబ్జెక్ట్స్ ఎంచుకున్నారు, మీ మాడ్యూల్స్ ఏంటి, మీ ఇంటర్న్షిప్ ఏంటి, మీకు ఫ్రెంచ్ నేర్పిస్తున్నారు లేదా యూనివర్సిటీ వాళ్ళు, మీకు ఇంక్లూడ్ ఉందా లేదా ఫ్రెంచ్ లాంగ్వేజ్, ఇలాంటివన్నీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. నాకు 8 minutesలో అయిపోయింది నా ఇంటర్వ్యూ, 6 daysలో నా ఎన్ఓసి నాకు వచ్చేసింది. సో సింపుల్గా ఉంటుంది ఇంటర్వ్యూ. మీరు బేసిక్స్ ఫాలో అయ్యి మీ కమ్యూనికేషన్ స్కిల్ బాగా పెట్టుకోండి. మీరు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మీకు 10thలో కానీ ఇంటర్లో కానీ అండర్ గ్రాడ్యుయేషన్లో కానీ స్కోర్స్ మెన్షన్ చేయొద్దు. మీరు స్కోర్స్ మెన్షన్ చేశారు అంటే మీ స్కోర్, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కోర్ 85-90 ఉంది, కానీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా తక్కువ ఉన్నాయి అనుకోండి, అక్కడ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే ఓకే స్కోర్స్ బాగున్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా లో ఉన్నాయి, డిఫరెన్స్ ఏంటి ఆ థాట్ కూడా అసలు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఇవ్వకూడదు మనం. సో మీరు స్కోర్స్ ఎప్పుడూ మెన్షన్ చేయకండి. సింపుల్గా కాన్ఫిడెంట్గా మీకు ఏమనిపిస్తుందో, మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో కోర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈజీగా క్లియర్ అయిపోద్ది అందరి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో విఎఫ్ఎస్ గురించి, అకామిడేషన్ గురించి, ఫ్లైట్ టికెట్స్ గురించి, కావాల్సిన డాక్యుమెంటేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం.